ఎంతో రిచ్‌గా ఉండేటువంటి బీట్రూట్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. ముందుగా బీట్రూట్‌ని మనం కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ వేపించుకొని బాయిల్ చేసుకొని పెట్టేసుకుంటామండి. తర్వాత దాన్ని పీసెస్‌లా కట్ చేసుకుంటాం. ఇప్పుడు బాణర్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లి డబ్బలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీడియోలో చూపించినంత క్వాంటిటీ వేసేసుకుంటామండి. తర్వాత దీన్ని మంచిగా ఫ్రై అవనిచ్చి 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా క్యూబ్స్‌లో కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ పీసెస్ ని యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ కలిసేలాగా చక్కగా మనము కలుపుకొని 5 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తాం. మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఒక 5 నిమిషాలకి ఈ విధంగా వదిలిపోతుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నానండి. ఈ రెండు కూడా ఆప్షనల్ అనమాట. కానీ ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల ఎంత మంచి రుచి వస్తుందంటే చెప్పలేను. ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు మనం అట్లా ఉంచుకుంటాం. తర్వాత దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేసేయడమేనండి. వైట్ రైస్ లో కలుపుకుంటుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు ఒట్నే కర్రీ తినొచ్చు, అంత రుచిగా అంత యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి. ఈ రెసిపీకి గాను నేను 2 మీడియం సైజ్ బీట్రూట్లను వాడటం జరిగిందండి.